లాస్ట్ ఇయర్ మన ఇండియాలో సైబర్ ఫ్రాడ్స్ వల్ల ఎంత అమౌంట్ లాస్ అయ్యామో తెలుసా? 22,495 crores. ఇది బ్యాంకులలో గన్పెట్టి దోచుకునే అమౌంట్ కాదు. మన స్మార్ట్ ఫోన్స్ నుంచి మనకి తెలియకుండా సైలెంట్గా లేవేసిన డబ్బు. ఇప్పుడు హ్యాకర్స్ టార్గెట్ ఓన్లీ రిచ్ పీపుల్ కాదు, డైలీ మనం చూస్తున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్స్, వాట్సాప్ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్, ఫేక్ ట్రేడింగ్ యాప్స్, స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరూ టార్గెటే. మన పేరెంట్స్, ఫ్రెండ్స్ కూడా ఈ స్కామ్లో ఇరుక్కున్నారు. కార్పొరేట్ సైడ్ వస్తే హాస్పిటల్స్, బ్యాంక్స్, ఐటీ కంపెనీస్ అన్నీ క్లౌడ్కి షిఫ్ట్ అవుతున్నాయి. కానీ ప్రాపర్ సెక్యూరిటీ లేదు. ఇండియాలో ఎవ్రీ సింగిల్ హవర్కి 1.3 మిలియన్ సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. దీనివల్ల మ్యాసివ్ డేటా లీక్స్ అనేవి అవుతున్నాయి. కంపెనీకి కోట్లలో లాస్ వస్తుంది. ఇక్కడ మీకు ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ ఉంది. కమింగ్ ఇయర్స్లో మన కంట్రీకి 30 lakh సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం ఉంది. కానీ ప్రెజెంట్ ఉన్నది జస్ట్ 2 lakh లోపు. కంపెనీస్కి ఎక్స్ట్రీమ్ డిమాండ్ ఉంది. డిగ్రీతో పని లేదు, ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటే సాక్ అనలిస్ట్ లాంటి రోల్స్కి 6 to 10 LPA ప్యాకేజెస్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడం అంటే జస్ట్ ఒక హై పేయింగ్ ఐటీ జాబ్ కొట్టడం కాదు. ఇట్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చార్ట్ చూడండి. రియల్ టైంలో ఎన్మ్యాప్ స్క్రిప్ట్స్ యూస్ చేసి ఓపెన్ ప్రోటోకాల్స్ ద్వారా ఒక డేటాబేస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో, డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలో మనం ప్రాక్టికల్గా చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్, టూల్స్ అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్లైడ్ cybersecurity content. Let's get started.